మీకందరికీ మరొకసారి పరిశుద్ధ దినపు శుభములు, ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ప్రియ సంగమ, దేవుని పరిశుద్ధ మందిరంలో ఆయన సన్నిధిలో చేరి దేవుని ఆరాధించుటకు దేవుడిచ్చినటువంటి తరుణం ఎంత గొప్పది. పరిశుద్ధ ప్రభువు మన జీవితంలో ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలు అవి ఎంతో గంభీరమైనటువంటివి. గడిచిన ఆదివారాన మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో నుంచి రెస్టరేషన్ బై ద సీ అన్నటువంటి అంశం పైన మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాం. ప్రియులారా, ఈరోజు రెస్టరేషన్ ఆఫ్ పీటర్ with the question from Jesus. పేతురు జీవితంలో దేవుడు ఆయన పునరుద్ధరణ గావించినటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని చూస్తే నేపథ్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరణుడైన తర్వాత 3వ పర్యాయము తన యొక్క శిష్యులను కలవటం జరుగుతుంది. ఇట్ వాస్ థర్డ్ టైం దట్ జీసస్ మీట్స్ హిస్ డిసైపుల్స్. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా యేసు ప్రభు ఏం చేస్తాడంటే తన శిష్యులకు ఆల్రెడీ భోజనాన్ని లేదా బ్రేక్ఫాస్ట్ను సిద్ధపరిచినటువంటి విషయాన్ని ఈ వాక్యంలో చూస్తాం. వారికి రొట్టెలు ఉన్నాయి రెడీగా, ఆ చేపలు ఉన్నాయి. బహుశా ఆ టైంలో ఆ నిప్పులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ విషయాన్ని ఈ గ్రంథకర్త చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ గమనిస్తూ ఉంటే 15వ వచనం 15th verse chapter 21 జాన్స్ గాస్పుల్కి వచ్చినట్లయితే అక్కడ మనం ఏం గమనిస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడవైన సీమోను అని ఆయనను సంబోధించడం జరుగుతుంది. ప్రియ సంగమ, ఎవరినైనా యోహాను కుమారుడవైన సీమోను అన్నటువంటి ఆ మాట సంబోధించినప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు చాలా తేటగా, చాలా క్లియర్గా ఒక వ్యక్తిని పిలిచి ఆయనను అడ్రస్ చేస్తూ ఆయనతో మాట్లాడుతున్నాడని మనం గమనించాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వర్షిపర్స్ లో ఒక కామన్ జెనరిక్ నేమ్ ని పిలిచి ఆ నేమ్ పిలిస్తే గాన కామన్ నేమ్ ఒకవేళ పిలిస్తే, ఒకవేళ మీరు అంటారు అనిల్ అంటే ఒకవేళ 5-6 మంది ఉండొచ్చు, లేదా ప్రసాద్ అంటే 5-6 మంది ఉండొచ్చు. కానీ వారి తండ్రి గారి పేరు పెట్టి పిలిచినప్పుడు ఒకే ఒక వ్యక్తి రెస్పాండ్ అవుతాడు. అది ఇక్కడ పేతురు విషయంలో గమనిస్తున్నాం. యోహాను కుమారుడు అయిన సీమోను, దేవునికి మహిమ కలిగిన గాక. ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ పీటర్ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నా జీవితంలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనతో సంభాషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అంటున్నప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశం చేత ఆయన జరిగిస్తాడని చెప్పి మనం గమనించాలి. ఈ నేపథ్యాన్ని చూస్తున్నప్పుడు పేతురుకు ఏమర్థమై ఉంటుందంటే ఆయన మొదటిసారిగా లూకా సువార్త 5వ అధ్యాయంలో అక్కడ విస్తారమైనటువంటి చేపలు పట్టినటువంటి ఆ సందర్భాన్ని ఆయనకు ఒకవేళ గుర్తు వచ్చి ఉండిండొచ్చు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ చేపలు రొట్టెలు చూస్తున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో విస్తారంగా మరి 5,000 మందికి పైగా ఉన్నటువంటి వారికి 5 రొట్టెలు 2 చిన్న చేపలతో వారికి ఆహారాన్ని పంచిపెట్టినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. ఇది మాత్రమే కాదు, కానీ పేతురు యేసు ప్రభు గురించి ఎలాంటి డిక్లరేషన్ ఇచ్చాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66 నుంచి 67 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాల్లో మనం చూడగలం. ప్రియ సంగమ, ఖచ్చితంగా ఈ యొక్క నిప్పులతో కూడినటువంటి ఆ యొక్క మంట ఏమి సూచిస్తుందంటే, అవును ప్రియులారా, పేతురు జీవితంలో ఆయన ఏ రీతిగా యేసు ప్రభువును ముమ్మారు ధిక్కరించాడో ఆ అనుభవం ఒకవేళ ఆయనకు గుర్తు
వచ్చి ఉంటుంది. ఏది ఏమైనా కానీ ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువైన యేసు క్రీస్తు పేతురు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని చేయటానికి ఆయనను పిన్ పాయింట్ చేసి ఆయనను పిలిచి ఆయనతో మాట్లాడటానికి ఇక్కడ ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయాన మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే యేసయ్య పేతురును రెస్టోర్ చేయటానికి, పునరుద్ధరించటానికి ఆయన తీసుకున్నటువంటి ఈ యొక్క ఇనిషియేటివ్ చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది. రెస్టరేషన్ అనేటువంటి మాట ఆలోచన చేస్తున్నప్పుడు నేను సంఘానికి ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ ఇంటూ ద మినిస్ట్రీ ఆఫ్ రెస్టరేషన్. దేవుడు ప్రజలను పునరుద్ధరించేటువంటి ఈ యొక్క మినిస్ట్రీలో, ఈ పరిచర్యలో ఆయన ఉన్నాడని నేను ప్రభుపేట ఈ ఉదయకాలన సంఘానికి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య ఆలోచనలో పేతురు ఉంటా ఉన్నాడండి. యేసయ్య ఆలోచనలో పేతురుకు సహాయం చేయాలి, పేతురును పునరుద్ధరించాలి, పేతురును తిరుగా ఆయన సేవకుడికై బలమైనటువంటి సాధనంగా నిలబెట్టాలి. ఎలాంటి పరిస్థితులు అంటే he was discouraged, he was disappointed, perhaps those feelings of failure, those feelings of betrayal, rather denial, those feelings of rejection ఆయన మైండ్ లోకి వచ్చినటువంటి ఆ సందర్భాన యేసయ్య అదే టైంలో యేసయ్య పేతురును కలవటం అనేటువంటిది గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని సమాజమా, పునరుద్ధరణ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక అర్థం లేదా ఒక పదం. దాని వెనుకలున్నటువంటి భావం ఎంతో లోతైనది. రెస్టరేషన్ అన్నటువంటి ఈ మాట ఆలోచన చేస్తే బ్రింగింగ్ బ్యాక్ టు ఎ ఫార్మర్ పొజిషన్ ఆర్ కండిషన్, పూర్వపు స్థితిలోనికి తిరిగా తీసుకుని రావటం అన్నటువంటిది మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెస్టరేషన్, పూర్వపు స్థితికి తిరిగా తీసుకుని రావటం. ఆలోచన చేద్దాం. ఒక పురాతనమైనటువంటి ఒక బిల్డింగ్ ని చూస్తే దానికి మళ్ళా పెయింటింగ్ కొట్టించి దానిని ప్యాచ్ వర్క్ చేసి దానికి జాగ్రత్తగా ఒక సిమెంటింగ్ వర్క్ జరిగించి దానికి చాలా చక్కని విషయాల్లో కొన్ని పెయింట్స్ వేసి తిరిగా ఒక ఓల్డ్ బిల్డింగ్ ను రెస్టోర్ చేయటం అనేటువంటిది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది చాలా నచ్చినటువంటి విషయం నాకు పర్సనల్ గా. ఒక మెషినరీని మనం తీసుకుంటే, ఓల్డ్ మెషిన్ తీసుకుని తుప్పు పట్టిపోయి పనికి రాకుండా ఉంటే దానిని తీసుకుని దానికి ఉన్నటువంటి ఆ యొక్క తిరుగా దాని పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చి ఆ మెషిన్ మళ్ళా రిపేర్ చేసి దాని పనిలో నిలబెడితే ఎంత బాగుంటుంది. కార్స్, ఓల్డ్ కార్స్ ను మనం చూస్తాం, వింటేజ్ కార్స్ ను మనం చూస్తాం. ఆ వింటేజ్ కార్స్ ను చూస్తున్నప్పుడు వాటిని రెస్టోర్ చేసేటువంటి తీరు లేదా రీతి ఎంతో ఎంతో స్పెషల్. అది మనం గమనిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇలాగుండగా ఒక ఆర్ట్ వర్క్ ను మనం చూస్తాం లేదా వేరు వేరు విషయాలను మనం చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథంలో స్పిరిచువల్ రెస్టరేషన్, ఆత్మీయంగా పునరుద్ధరణ అనేటువంటిది మనం గమనించాలి. దేవుడు ఆత్మీయంగా పునరుద్ధరణ తన బిడ్డల జీవితంలో, తన సమాజంలో, ఆయా దేశాల పట్ల ఆయన జరిగిస్తున్నాడంటే అది చాలా చాలా ప్రత్యేకంగా మనకి ఇక్కడ మనకు అగుపడుతుంది. ఏంటి బిబ్లికల్ డెఫినిషన్? బైబిల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి నిర్వచనం ఏంటి ఈ పునరుద్ధరణ అనేటువంటి మాట కంటే, ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ ఎ థింగ్, ఎ పర్సన్ ఆర్ ఎ కంట్రీ. ఒక వ్యక్తికే కానీ, ఒక విషయానికే కానీ, ఒక దేశానికే కానీ ఉన్నటువంటి ఆ స్థితిని మరి ఇంప్రూవ్ చేయటం, తిరిగా ఒక నవీనమైనటువంటి విధానంలో దానిని తీసుకుని వచ్చి దానిని నిలబెట్టడం అన్నటువంటిది. అది ఎలాగుంటుందంటే, దేవుడు ఏదైతే డిస్కార్డ్ చేయబడిందో, ఏదైతే బ్రదలై విరిగిపోయిందో, దాట్ విచ్ ఇస్ బ్రోకెన్, దాట్ విచ్ ఇస్ డిస్కార్డెడ్, God takes it into his hands, he makes it into something brand new, he makes it into something workable, and he makes it into something beautiful. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు ఆయన పునరుద్ధరణ చేసేటువంటి ఆయన పరిచర్యలో ఆయన ఉన్నాడనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యంలో పేతురు జీవితంలో బహు స్పష్టంగా మనం గమనించగలం. ఈ ప్రాసెస్ లో, ఈ బిబ్లికల్ డెఫినిషన్ లో మనం ఏం చూస్తున్నామంటే, గమనించండి ప్రియులారా, ద ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ బ్యాక్ మోర్ దాన్ హస్ బీన్ లాస్ట్ సచ్ దట్ ద ఫైనల్ స్టేజ్ ఇస్ గ్రేటర్ దాన్ ది ఒరిజినల్ కండిషన్. మునుపున్నటువంటి ఆ స్థితి కంటే దేవుడు దానిని తీసుకుని దానిని గొప్పగా దానిని
రూపురేఖలు తీర్చిదిద్ది తన యొక్క చివరి స్థితి ఎంతో మునిపటి కంటే గంభీరంగా, ఇంకా వైభవంగా, ఇంకా మహోన్నతంగా దేవుడు దానిని చేయటం అనేటువంటిది పరిశుద్ధ లేఖనాల్లో బహు స్పష్టంగా మనం గమనించగలం. అవును ప్రియులారా, దేవుడు ఎందుకు చేస్తాడు అలా అంటే ప్రేమతో చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, అవును ప్రియులారా, హిస్ డిజైర్, ఆయన యొక్క తపన, ఆయన యొక్క వాంఛ ఏంటంటే తన జనులు హీల్ కావాలి, ఆరోగ్యవంతులై వారు పునరుద్ధరింపబడి దేవుని కొరకు నిలబడాలి. అది ఒక వ్యక్తి కావచ్చు, అది కుటుంబం కావచ్చు, ఒక వ్యక్తి కుటుంబాలలో ఒక మ్యారేజ్ కావచ్చు, అది స్నేహ బంధాలు కావచ్చు, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి కావచ్చు, ఒక హృదయ పరిస్థితి కావచ్చు, ఒక బ్రోకెన్ నేషన్ కావచ్చు, బ్రదలైనటువంటి ఒక దేశమే కావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. స్పిరిచువల్ రెస్టరేషన్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. రెన్యూవల్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మన యొక్క సంబంధాన్ని తిరుగా పునరుద్ధరింపబడటం, దేవునితో మన సంబంధ బాంధవ్యాన్ని తిరిగి రెస్టోర్ చేయబడటం అనేటువంటిది అది ఎలా జరుగుతుందంటే, వెన్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, మన పాపములను మనం ఒప్పుకొని మనము విడిచిపెట్టి దేవుని క్షమాపణ మనం పొందుకున్నటువంటి మన జీవితాలకు ఏంటంటే మారు మనస్సుతో విశ్వాసంతో ప్రభు వైపు తిరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు స్పిరిచువల్ రెస్టరేషన్ ఆయన కలుగజేస్తాడు, దయచేస్తాడని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి మరి ఇలస్ట్రేషన్స్ లేదంటే ఉదాహరణ మనము ఖచ్చితంగా తీసుకోవచ్చు ప్రియులారా. యోవేలు గ్రంథాన్ని మనం చూస్తే ఈ మాట మనకు గుర్తు రావాలి. యోవేలు టైంలో దేవుడు ఏం చేశాడంటే, ఈ యోవేలు ఈ పుస్తకంలో 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోవేలు ఒక మహా సైన్యాన్ని, మిడతల సైన్యాన్ని పంపించి అక్కడ దేశాన్ని, ఆ యూదా ప్రాంతాన్ని అది ఏం చేస్తున్నాడంటే ఆయన అలాగనే తుడిచివేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కారణం ఏంటి? Why did God allow this kind of situation to this people of Judah అని అంటే, ఈ ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు, దేవునికి తిరుగుబాటు చేశారు, దేవునికి లోబడలేదు ప్రియులారా. There was spiritual apathy in that community and therefore దేవుడు ఎందుకు చేశాడంటే వారు మారు మనసు పొంది తిరుగా ఆయన వైపు తిరుగుతారని చెప్పి ఆయన ఈ కార్యము చేయటం అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. అవును ప్రియులారా, అందుకనే ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఇదే యోవేలు ఈ పుస్తకంలో 2వ అధ్యాయంలో 12-13 వచనంలో మనం గమనిస్తే దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, మీ వస్త్రాలు కాదండి మీరు చింపుకోవాల్సింది, డోంట్ రెండ్ యువర్ క్లోత్స్ బట్ రెండ్ యువర్ హార్ట్స్ అని చెప్పి దేవుడు అంటున్నాడు. డోంట్ రెండ్ యువర్ గార్మెంట్స్, లో బిహోల్డ్ యూ హ్యావ్ టు టర్న్ టు మీ బై టర్నింగ్ యువర్ హార్ట్స్ టు మీ అని చెప్పి విత్ ఫాస్టింగ్ అండ్ విత్ మార్నింగ్ అని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. కన్నీరుతో దుఃఖముతో ఉపవాసము ప్రకటించి మీరేం చేయాలంటే నా వైపు తిరిగిన ఎడల నేనేం చేస్తానని చెప్పేసి అంటున్నాడంటే, సో ఐ విల్ రెస్టోర్ టు యూ ద ఇయర్స్ దట్ ద స్వార్మింగ్ లోకస్ట్ హస్ ఈటెన్. ఈ యొక్క మిడతలు ఎన్ని సంవత్సరాలైతే మీ పంట పొలాలను ఇవన్నీ కూడా తినివేసి నాశనం చేశాయో వాటిని అన్నిటినీ నేను ఏం చేస్తానంటే పునరుద్ధరణ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఎ మార్వెలస్ థింగ్ ఇట్ ఈస్. అవర్ గాడ్ ఈస్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రెస్టరేషన్. మన దేవుడు పునరుద్ధరణ అన్నటువంటి ఆ యొక్క పరిచర్యలో ఉన్నాడు ప్రియులారా. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏ పరిస్థితులలో నాకు పునరుద్ధరణ కావాలి అని మీరు అంటున్నారంటే దేవుడు మీతో మాట్లాడతాడు. ఏ స్థితిలో మీకు పునరుద్ధరణ కావాలనో దేవుడు మీరున్నటువంటి కాంటెక్స్ట్ లో, ఒకవేళ అది పర్సనల్ లైఫ్ కావచ్చు, అది ఫ్యామిలీలో కావచ్చు, అది మీ జాబ్ కావచ్చు, అది మీ ఆరోగ్యం కావచ్చు, అది మీ ఫైనాన్సెస్ కావచ్చు, అది మీ యొక్క వ్యాపారం కావచ్చు, అది మీ యొక్క పంట పొలాలే కావచ్చు, అది ఏ విషయమైనా కావచ్చు ప్రియులారా, గాడ్ ఇస్ ఇంటు ద మినిస్ట్రీ ఆఫ్ రెస్టరేషన్. ఆ నీ జీవితంలో అది చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. దావీదు జీవితాన్ని గమనించినట్లయితే గాడ్ ఇస్ ఇంటు ద బిజినెస్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రెస్టరేషన్. దావీదు అనుకున్నాడు, ఈ యొక్క ఊరియా భార్య ఈ బత్షెబ ఎవరు చూడట్లేదే అని చెప్పి, కానీ ఏం చేశాడంటే పాపము చేసి ఉండగా దేవుడు ఆయన జీవితంలో ఒక మొత్తినటువంటి కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాతానును దేవుడు పంపించాడు.
నాతానును పంపించి దేవుడు దావీదుతో మాట్లాడటం అనేటువంటి జరిగింది. కీర్తన 51వ ఈ కీర్తన, దయచేసి మీ బైబిల్స్ ఉంటే మీరు నాతో కలిసి 51వ కీర్తన 17వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయములు నీవు అలక్ష్యము చేయవు, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు జీవితంలో ఆయనకున్నటువంటి వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, దేవుడు తన సేవకుని పంపించి సంధించినటువంటి ఆ తర్వాత ఆయన జీవితంలో రిపెంటెన్స్ అనేటువంటిది జరుగుతుంది. ఇదే ఈ కీర్తన 11వ వచనాన్ని దయచేసి ఒకసారి మనం చదువుదాం ప్రియులారా. దయచేసి రండి ఈ వాక్య భాగానికి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. దేవునితో మాట్లాడుతున్నాడు ఈ సేవకుడు. చదవండి అమ్మా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము, అది మాట గొప్పది ప్రియులారా. నీ రక్షణానందము మరల నాకు పుట్టించమన్నటువంటి ఈ మాటను ఈ వాక్యంలో గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. రెస్టోర్ unto me the joy of salvation. రెస్టోర్ unto me. దీనిని నేను కోల్పోయాను ప్రభా, దీని నుంచి నేను పడిపోయాను ప్రభా, దీని నుంచి నేను దూరం అయిపోయాను ప్రభా, నీకు విరోధంగా నా జీవితం నిలబడిపోయింది. కానీ రెస్టోర్ unto me the joy of salvation. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలాన అవును ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో ఒకవేళ చూస్తుంటున్నా మనం కొన్నిటిని డిస్కార్డ్ చేస్తూ ఉంటాం, కొన్నిటిని బ్రోకెన్ థింగ్స్ గా పక్కన పడేసి ఉంటాం, కొన్ని బ్రోకెన్ వెజల్స్ గా వాటిని దూరం పెట్టేసి ఉంటాం. కానీ దిస్ ఇస్ నాట్ విత్ గాడ్. దేవుని విషయానికి వస్తే ఇది ఇలా జరగదు. గాడ్ టేక్స్ దోస్ బ్రోకెన్ పీపుల్, గాడ్ టేక్స్ దోస్ బ్రోకెన్ సిచ్యువేషన్స్. దేవుడు అలాంటి సిచ్యువేషన్స్ తీసుకుంటాడు. మనుషులు తులనాడినా కానీ, మనుషులు దూరం పెట్టినా కానీ, మనుషులు అర్థం చేసుకోలేకపోయినా కానీ, ఒకవేళ మన కాంటెక్స్ట్ లో వాళ్ళు ఉండి చూసింటే బాగుండేదేమని చెప్పేసి అనుకుంటాం. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ ఈ యొక్క థాట్స్ నడుమ దేవుడు ఏం చేస్తున్నాడంటే, హీఈస్ టేకింగ్ దోస్ బ్రోకెన్ పీపుల్ అండ్ బ్రోకెన్ థింగ్స్ అండ్ హీఈస్ మెండింగ్ దెమ్ సో దట్ దే మైట్ లివ్ లైఫ్స్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. ఆ జీవితాల్లో ఆయన తీసుకుని, ఆయన సరిచేసి, ఆయన నిలబెట్టి తన ఉద్దేశాలు నెరవేర్చుకునేటువంటి జీవితాలుగా ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని వాక్యంలో మనం గమనిస్తున్నాం. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. డేవిడ్ ఏం చేశాడంటే, హీ వాస్ క్విక్ టు టర్న్ టువర్డ్ గాడ్. దేవుని వైపు చాలా త్వరగా తిరిగాడు, దేవుని వైపు మళ్ళాడు ప్రియులారా. పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని చెంత పశ్చాత్తాప హృదయంతో, మారు మనసుతో దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని తిరిగి నాకు పుట్టించమని చెప్పి ఆయన తెలియజేయడం జరుగుతోంది. గాడ్ ఇస్ ఇంటు ద మినిస్ట్రీ ఆఫ్ రెస్టరేషన్ అని మనం ఇక్కడ గుర్తిస్తుంటున్నాం. యోబు జీవితాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. యోబు లైఫ్ లో ఆయన స్టార్టింగ్ లో ఆయన వంటి ఆ వ్యక్తి ఇంకొకటి లేడు అన్నట్లుగా వాక్యంలో మనం చూస్తుంటున్నాం. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో కలిగినటువంటి లాసెస్ ఏంటి? ప్రజలు ఆయనకు ఏమంటున్నారంటే, కురుపులు వస్తా ఉంటే అంటున్నారు కదా, నువ్వు ఎందుకు దేవుణ్ణి దూషించద్దు అంటున్నారు. ఒకటే రోజు ఆయన పిల్లలు, ఆయన సర్వెంట్స్, ఆయన ఆస్తి అంతా కూడా వెళ్ళిపోగా అందరు అంటున్నారు, ఇంకెందుకు బతుకుతున్నావు బాబు అని చెప్పి. యోబు అంటాడు, మనము బాగున్నప్పుడే దేవుని స్తుతించాలనా, బాగున్నప్పుడే దేవునికి జయజయలు పలకాలనా? మనకి ఇవన్నీ కోల్పోయినాక ఇలాంటి పరిస్థితులలో మనము దేవునికి ఎందుకు స్తుతులు చెప్పకూడదు? దేవునికి ఎందుకు థ్యాంక్స్ ఇవ్వకూడదు? దేవునికి ఎందుకు జయజయలు పలకటం కష్టమని చెప్పి ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. సొంత భార్య అంటుంది, ఇంకా దేవుణ్ణి దూషించి ఇంకా చనిపోరాదు అని చెప్పేసి. కాదు కాదు, అలా చేయకూడదని ఈ సేవకుడు నిలబడ్డాడు. ఫ్రెండ్స్ అంటున్నారు, నువ్వు ఏదో తప్పు చేసింటావు, నువ్వేదో పాపం చేసింటావు కనుక ఇలా అయిందంటే, కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు దేవుని కొరకు నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ స్టోరీలో మనం గమనించినట్లయితే గాడ్ వాస్ డెమాన్స్ట్రేటింగ్ హిస్ మర్సీ, హిస్ పవర్ అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్ అని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి మీ బైబిల్స్ ఉంటే యోబు గ్రంథం 42వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు ఒకసారి మనం చదువుదాం. దయచేసి రండి ప్రియులారా.
ఆహా 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 అమ్మా థ్యాంక్ యూ. నేను తిరిగి ఇచ్చుటకు చదవండి అమ్మా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు చూసారా, యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే దేవునికి మహిమ కలిగిన రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, గాడ్ టేక్స్ ఇనిషియేటివ్. వెన్ పీపుల్ టర్న్ టువర్డ్స్ హిమ్, దేవుడు అదిగో ఆయననే జోక్యం చేసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే పూర్వపు కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 7 కుమారులు 3 కుమార్తెలు, తను కోల్పోయినటువంటి ఆ పరిస్థితి అంతా 140 సంవత్సరములు ఏం చేశాడంటే దేవుడు అతనికి ఎక్స్టెండ్ చేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పీటర్ లైఫ్ లో కూడా మనం గమనించినట్లయితే యేసుతో దాదాపు 3.5 సంవత్సరాలు నడిచినటువంటి వారిలో పేతురు ఉంటూ ఉన్నాడు. యేసయ్య శిష్యులలో వీరందరూ కూడా యేసయ్యతో చాలా లాయల్ గా నమ్మకంగా వారు నిలబడినటువంటి పరిస్థితి మనము వాక్యంలో గమనిస్తున్నాం. యేసయ్య ఆయనను అరెస్ట్ చేసినప్పుడు, ఆయనను కొట్టినప్పుడు, ఆయనకు సిలువ ఈ శిక్ష ఆయనకు విధింపబడినప్పుడు ఇవన్నీ కూడా చూస్తూ ఆయన శిష్యులు ఏం చేశారంటే ఆయనను విడిచి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే పేతురు లైక్ ఎ స్పోక్స్ పర్సన్ ఆయన నిలబడ్డాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఎదుగో వీరందరూ కూడా వెళ్ళిపోయినా కానీ నేను నిన్ను విడువను, నీ నుంచి దూరం కాను, నిన్ను ఎడబాయనని చెప్పి ఈ యొక్క పేతురు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని గమనించాలి. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనంలో, మార్కు సువార్త 14వ అధ్యాయం ఆ చివరి 29 ఆ వచన భాగాల్లో దీనిని మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో ఈ 3 సువార్తికులు ఏం చేశారంటే పేతురు యొక్క డినయల్ ఆఫ్ జీసస్ ను క్యాప్చర్ చేస్తారు. భక్తుడైనటువంటి యోహాను ఏం చేస్తాడంటే ఏమి క్యాప్చర్ చేస్తాడంటే పేతురు యొక్క రెస్టరేషన్, ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లా గావిస్తాడో దానిని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. చాలా ఆకర్షణీయమైనటువంటి ఈ యొక్క అబ్జర్వేషన్ ఈ యొక్క సువార్తల్లో మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. పేతురు ఆ టైంలో ఏమి చేస్తున్నాడు? మార్కు సువార్త 14వ అధ్యాయం 66 నుండి 72 వరకు చదివినట్లయితే ఆ 72వ వచనంలో మనం ఏమి చూస్తామంటే, వెన్ హీ థాట్ అబౌట్ ఇట్ పీటర్ వెప్ట్. దాని గురించి పేతురు ఆలోచన చేస్తూ ఉండగా ఆయన ఏమయ్యాడంటే ఆయన కన్నీరు కారుస్తున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన బయటికి వెళ్ళి ఏం చేశాడండి? ఆయన బయటికి వెళ్ళి, అబ్బా చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బయటికి వెళ్ళి అంత హీ వెప్ట్ బిట్టర్లీ అన్నటువంటి మాట, ఆయన హీ వెప్ట్ బిట్టర్లీ అన్నటువంటి మాట కనబడుతుంది. పీటర్ లూకా సువార్త 22వ అధ్యాయము 62వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ వాక్యాన్ని మనం గమనిస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయము 62వ వచనం. వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఆయన ఏడ్చినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. హౌ ఇస్ పీటర్ హియర్? ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఎవరైనా పీటర్ని చూస్తే ఏమంటారంటే, దిస్ మ్యాన్ లుక్స్ బ్రోకెన్. ఈయన పరిస్థితి చూస్తున్నప్పుడు ఆయన ఎలాగున్నాడంటే ఆయన గుండె చెదిరిన వాడిగా కనబడుతున్నాడు.
అయితే దట్ బ్రోకన్నెస్ ఏం చేసింది పీటర్ జీవితంలో అంటే ఇట్ లెడ్ హిమ్ టు రిపెంటెన్స్. ఆయనను దేవుని వైపు తిరగటానికి, మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపడుడై దేవుని వైపు తిరగటానికి అది దోహదపడింది. అది ఎలాగుందంటే లార్డ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నటువంటి ఆ మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. గాడ్ లవ్స్ ద బ్రోకెన్ హార్టెడ్. దేవుడు విరిగి నా మనసు కలిగినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రేమిస్తాడు, ఆయన చేర్చుకుంటాడు. మీ బైబిల్స్లో కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మీరు తెరవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. వినిరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఇక్కడ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్ అన్నటువంటి మాట, బ్రోకెన్ అండ్ కంట్రైట్, విరిగిన వారిని, నలిగిన వారిని, దోస్ హు ఆర్ క్రష్డ్ ఇన్ స్పిరిట్ అన్నటువంటి ఆ మాట కూడా మనం ఇక్కడ గమనించగలం. ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఆయన ఇలాంటి వారికి హిస్ విల్లింగ్నెస్ టు స్టే క్లోజ్ టు హిమ్ ఆర్ క్లోజ్ టు దెమ్, వారికి ఆసన్నుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడిగా ఇక్కడ ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అలాంటి వారిని ఆయన బయటికి త్రోసివేసేవాడు కాదండి, ఆయన వారి నుంచి దూరంగా వెళ్ళేవాడు కాదండి. అలాంటి వారు ఎవరైతే గుండె చెదిరి అలాంటి పరిస్థితులలో బ్రోకెన్ కండిషన్లో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే వారి చెంతకు వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేనికి అంటే వారిని ఆదరించటానికి, వారిని బలపరచటానికి, వారిని పునరుద్ధరించటానికి, టు కంఫర్ట్ దెమ్, టు స్ట్రెంథెన్ దెమ్ అండ్ టు రెస్టోర్ దెమ్ అన్నటువంటి ఆ మాటను ఇక్కడ మనం గమనించాలి. అందుకనే పీటర్ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విల్లింగ్నెస్ కనబడుతుంది. ఆయన యొక్క ఏంటంటే ఆయన అతనిని తూలనాడలేదు, కానీ యాక్టివ్గా, చాలా చురుకుగా ఆయన జీవితంలో జోక్యం చేసుకుని ఆయనను విమోచించటానికి, ఆయనను పునరుద్ధరించటానికి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ నిలబడ్డాడని చెప్పి ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. పేతురు అనుకుని ఉంటాడు ఒక మాట, నా చుట్టూ నా ప్రియులు, నా యొక్క స్నేహితులు ఉన్నారు, కానీ ఐ ఫెల్ట్ లోన్లీ. కానీ యేసయ్య నాతో వచ్చి మాట్లాడుతున్న తర్వాత నాకేమనిపించిందంటే నాకు ఒక ధైర్యం వచ్చింది అని చెప్పి, నాకు ఒక ఆసరా దొరికిందని చెప్పి ఆ పేతురు అనుకుని ఉండి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ వాక్యాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక హోప్ అండ్ ఎంకరేజ్మెంట్ దేవుడు ఇక్కడ దయచేస్తున్నాడు. అవును, పీటర్ లైఫ్ లో చూస్తే పీటర్ పబ్లిక్ గా 3 సార్లు డినై చేశాడు. 3 సార్లు ఎలా చేశాడు అంటే పబ్లిక్ గా, ఆయన అందరూ వింటూ ఉన్నట్లుగా, అందరు చూస్తున్నట్లుగా పేతురు డినై చేయగా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ పబ్లిక్ డినయల్ ను తీసుకుని ఆయన పబ్లిక్ గా ఆయనను రెస్టోర్ చేసినటువంటి పరిస్థితి, ఆ విషయాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పీటర్ లైఫ్ లో చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కామెంటేటర్ ఈ మాట అంటాడు, త్రీఫోల్డ్ డినాయల్. ఇది ఇలా ఉండగా ఇక్కడ త్రీఫోల్డ్ డినయల్ నుంచి అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు త్రీఫోల్డ్ ప్రొక్లమేషన్ లోనికి ఆయన నడిపిస్తున్నాడు పీటర్ను అని ఒక రైటర్ చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పీటర్ పైన ఉన్నటువంటి డిస్గ్రేస్ ను తీసేశాడు. పీటర్ పైన ఉన్నటువంటి డిస్గ్రేస్ ను తీసేసి డిగ్నిటీ ఇచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. పీటర్ పైన ఉన్నటువంటి డిజానర్ ను తీసివేసి ఘనత, ఆనర్ ను ఇచ్చాడు. పీటర్ లో ఉన్నటువంటి ఆ రిజెక్షన్ అన్నటువంటి ఆ యొక్క స్థితి ఆయనను ఒకవేళ వేధిస్తుంటే దాని నుంచి దేవుడు ఏం చేశాడంటే పీటర్ లైఫ్ లో ఆయన కొరకే బోల్డ్ గా ఆయన గురించి ప్రకటించేటువంటి యోధుడిగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పీటర్స్ లైఫ్ లో జరిగించినటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. జీసస్ టుక్ ఇనిషియేటివ్ టు గో టు పీటర్ అండ్ టు వర్క్ ఆన్ హిమ్ ద వర్క్ ఆఫ్ రెస్టరేషన్. ఇదిగో
ఇదిగో పునరుద్ధరణ కార్యము పీటర్ జీవితంలో జరిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చొరవ తీసుకున్నాడు, ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ డిస్కార్డ్ చేయబడినా, ఎక్కడ బ్రోకెన్ సిచ్యువేషన్ లో నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, బికాస్ మై లైఫ్ ఈజ్ బ్రోకెన్ అని చెప్పి అంటా ఉంటే, యూ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ టుడే. ఈ రోజు ఒక శుభవార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు పీటర్ని కదా రెస్టోర్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకున్నట్లు ఆయన నీ కొరకు కూడా ఆయన నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడని వాక్యంలో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు పీటర్తో మాట్లాడుతూ ఇక్కడ 15వ వచనంలో మనం గమనించినట్లయితే దయచేసి మనము ఇక్కడ గమనిస్తాం. ఈ మాట అడుగుతున్నాడు, ఇదిగో సీమోను, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని అడుగగా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. వెంటనే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా గొర్రె పిల్లలను మేపుము. 16వ వచనంలో మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. 17వ వచనం, మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము. ప్రియ సంఘమా, ఇక్కడ ఈ మాట నేను ప్రస్తావించాలని ఆశపడుతుంటున్నాను. ఏంటంటే, జీసస్ ఇగ్నైట్స్ పీటర్స్ లవ్. యేసయ్య పేతురులో ఉన్నటువంటి ఆయన పట్ల ఆ ప్రేమను ఏం చేస్తున్నాడంటే తిరుగా దానిని రాజబెడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రశ్న వేయాల్సి వచ్చిందని చాలా మంది అడుగుతూ వచ్చారు. ఈ వచన భాగంలో కీ ఇష్యూ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు పట్ల పీటర్స్ లవ్. దట్ ఈస్ ద కీ ఇష్యూ హియర్ ఇన్ దిస్ వర్సెస్. అవును ప్రియులరా, యేసు ప్రభు ఈ మాట అడగటంలో ఏమంటా ఉన్నాడంటే, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే, ఇట్ కుడ్ బి that entire set of boats, nets, and perhaps those equipment out there. వీరికంటే, ఈ ప్రజల కంటే, నీ మిత్రుల కంటే, నువ్వు చుట్టూ చూస్తున్నావే, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరు ఒకవేళ నిన్ను విడిచినా కానీ నేను విడువనేసయ్యా. ఆ మాట గుర్తు చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. పర్హాప్స్ ప్రసంగమా పేతురు అనుకునింటాడు, ఈ యేసు ప్రభు ఈ మాట, ఈ ప్రశ్న వేసే ఈ టైంలో ఈ చేపలు, ఈ వలలు, ఈ చిన్న దోణెలేంటి, నా చుట్టూన్నటువంటి నా మిత్రులేంటి? సంగమా, ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్టరేషన్లో ఎక్కడైనా కానీ, దిస్ ఇస్ యూనివర్సల్. వెన్ యూ రెస్టోర్ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రెస్టోరింగ్ పీపుల్ from their brokenness, from this various predicaments, or from the lostness నుంచి వారిని రెస్టోర్ చేసేటువంటి ప్రక్రియలో ప్రేమ అన్నటువంటి ఈ పద్ధతి ద్వారానే రెస్టోరేషన్ జరుగుతుంది. అండ్ ఫుల్ స్టాప్. నయాన భయాన అంటూ ఉంటారు, కానీ ఆ నయాన భయాన ఉండొచ్చు, బట్ విత్ జెంటిల్నెస్ అండ్ లవ్. పేతురు, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి వాయ్ అని చెప్పి గద్దించి అతనికి విపరీతమైనటువంటి వాగ్వివాదంలో దిగి ఆయనను కించపరిచి, ఆయనను ఎగతాళి చేసి, ఆయనను అవమానించి, ఆయనను దూరపరిచి మళ్ళీ రా అని చెప్పేసి అనడానికి యేసుప్రభు ఇష్టపడలేదు. కానీ పీటర్
Do you love me? What a beautiful lesson it is. Perhaps అలాంటి పునరుద్ధరణ ప్రక్రియలో ఎవరైనా వెళ్తూ ఉంటే, ఒకవేళ ఒక పెద్దగా ఆ కార్యంలో ఒకరిని తిరిగా దేవుని వైపుకో, ఒక మంచి విషయానికో, ఒక నీతియుక్తమైనటువంటి కార్యానికో ఆ వ్యక్తినే కానీ, సమాజాన్ని కానీ, ప్రజలనే కానీ, ఆ గుంపునే కానీ వారిని తిరిగి నడిపించేటువంటి ప్రక్రియలో ప్లీజ్ రిమెంబర్ ద ప్రిన్సిపల్ దట్ జీసస్ ఎంప్లాయిడ్ ఇన్ రెస్టోరింగ్ పీటర్. ఏంటి అంటే, హీ ఎంప్లాయిడ్ దిస్ ఎలిమెంట్ కాల్డ్ లవ్ and nothing else. దేవునికి స్తోత్రం ప్రియులరా. బిరనచ్చు, అవమానానికి అక్కడ తావు లేదు, కించపరచడానికి తావు లేదు, అసలు లేదు. కానీ దేవుని యొక్క అందమైనటువంటి విధానం ఏంటంటే ప్రేమ. మన జీవితంలో దేవుని ప్రేమ కనపరిచాడే, అందుకని ఈరోజు మనము ఈ రీతిగా నిలబడ్డాం. మర్చిపోయాము ఆ ప్రేమను. ఎఫెసీ సంఘమా, నా పైన ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ మీరు మర్చిపోయారా? ఇంకేముంది మీలో? ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ దట్ లవ్, వాట్ ఎల్స్ డూ యూ హ్యావ్ విత్ యూ? ఇంకేముంది మీలో? ఏం లేదు. ఇంకా ఆ మొదటి ప్రేమలోనికి తిరిగా నడిపించడానికి ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పీటర్ ఆయన ఏమంటున్నాడంటే, వీరన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా, అంటే నీ లైఫ్లో చాలా ఉన్నతమైనది, చాలా గొప్పదైన విషయం, నీ లైఫ్లో చాలా హై అండ్ ఎగ్జాల్టెడ్ ఆ లవ్ ఉంది అని అంటే అది నా పట్లనే ఉండాలి పీటర్, అది నా కొరకే ఉండాలి పీటర్. నన్ను ప్రక్కన పెట్టి ఇంకొక విషయాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, అది కంటే నన్ను తీసివేసి నా స్థానాన్ని ఇంకొకరికి మరో విషయానికి ఇస్తా ఉంటే ఇట్ హస్ బికమ్ ఎన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది విగ్రహం అయిపోతుంది. జాగ్రత్త, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అమేజింగ్. ప్రేమైన దేవుని సంఘమా, మన మనసు మాస్టర్ గారు, ఇది తెలిసిన విషయమే. యేసు ప్రభు కంటే ఎక్కువ ఏది మనం ప్రేమించలేం. అవును, అట్ టైమ్స్ వి టేక్ దిస్ ఈక్వేషన్, జీసస్ ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ దట్ గివ్స్ మీ ఎ సొల్యూషన్. నో, ఇట్ ఈస్ జీసస్ అలోన్. ఈ రెస్టరేషన్ ప్రాసెస్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు డూ యు లవ్ మీ అని మొదటిసారి అంటూ ఉన్నప్పుడు ఈ లవ్, ఈ ప్రేమ అన్నటువంటి మాట చాలా చక్కగా యేసు ప్రభు చాలా ఒక సుప్రీం లవ్ గురించి మాట్లాడుతూ, ఉన్నతమైన లేదంటే అత్యుత్తమమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఆ పదము వాడుతున్నాడు. అయితే దానికి రిప్లై ఇస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని పేతురు అంటున్నప్పుడు ఆయన మాట్లాడేటువంటి ఆ ప్రేమ ఎటువంటిదంటే అది ఒక ఫ్రెండ్షిప్ లవ్ గురించి మాట్లాడుతున్నాడు. రెండోసారి మళ్ళీ సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే యేసుప్రభు ఉన్నతమైన, ఉత్తమమైన, త్యాగపూరితమైన ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. సుప్రీం లవ్ గురించి మాట్లాడుతున్నాడు. డూ యూ లవ్ మీ విత్ దట్ కైండ్ ఆఫ్ లవ్ అంటే వెంటనే మళ్ళీ పీటర్ ఏమంటున్నాడు అంటే, యు నో దట్ ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా. అంటే మళ్ళీ ఆయన ఈ ఫ్రెండ్షిప్ లవ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. థర్డ్ టైం యేసు ప్రభు మళ్ళీ యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు థర్డ్ టైం ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఈ ఫ్రెండ్షిప్ లవ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నాకు ఫ్రెండ్గా ఉన్నావా? ఆ ఫ్రెండ్షిప్ లవ్ ఉంది కదా, అలాంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావని అడిగితే, అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను కదా అంటున్నాడు ఆయన. మళ్ళీ అదే ఒక ఫ్రెండ్గా ఉన్నాను కదా నీకంటూ ఉన్నాడు. ఏది ఏమైనా
ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే పేతురు ఈ 3 సార్లు ఫిలియో అన్నటువంటి ఆ మాట, ఫిలియో అంటే ఇట్స్ ఎ ఫ్రెండ్షిప్ లవ్. యేసుప్రభు మాట్లాడేది ఒక సుప్రీం సాక్రిఫిషియల్ అండ్ డివైన్ లవ్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ పేతురు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ లవ్ దగ్గరికి వచ్చేసాడు. చివరికి యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు నిజంగా 3వసారి నన్ను ఒక ఫ్రెండ్గానే ప్రేమిస్తున్నావు అని అంటున్నాడు. ఈ విషయంలో చూస్తే యేసు ప్రభు అక్కడ నుండి ఆ ఫ్రెండ్ దగ్గరికి, ఆ ఫ్రెండ్షిప్ లవ్ దగ్గరికి దిగేశాడు ఆయన. హీ కాండిసెండ్స్ టు పీటర్స్ లెవెల్. పేతురు లెవెల్కి యేసయ్య దిగిపోయాడు. పేతురు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్కు ఆ యేసయ్య దిగేశాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే జీసస్ వాజ్ విల్లింగ్ టు కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ పీటర్. హీ వాజ్ విల్లింగ్. పేతురు నువ్వు ఆ స్టేజ్ నుంటే ఆ స్టేజ్కి కూడా రావడానికి నేను ఇష్టపడుతున్నాను. యోహాను భక్తుడు ఇలాంటి మెన్షన్ చేస్తున్నప్పుడు టైమ్ అండ్ అగైన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆ వాక్యము శరీరధారి దేవుడిలో కదా. ఆ వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్నటువంటి మాట. అంటే దట్ వర్డ్ కేమ్ డౌన్ అన్నటువంటి మాట, కేమ్ డౌన్ టు డ్వెల్ అమాంగ్ us, మన మధ్య నివాసం చేయటానికి. ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్య ఏం చేస్తాడంటే ఆయన మన మధ్య, మన చెంతకు, మన యొక్క లెవెల్కు ఆయన దిగి ఏం చేస్తున్నాడంటే మనల్ని రెస్టోర్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఐ రియల్లీ లైక్ దిస్ వర్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన చేసేటువంటి ఈ పని ఎంతో గొప్పది. అందుకని యేసు ప్రభు అంతగా దిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశాడంటే మన స్థితి ఆయన తీసుకున్నాడు. మన చావు ఆయన పొందాడు. మనము పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. మన మరణము ఆయన భరించి ఏం చేశాడంటే నీ కోసం, నా కోసం, మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి, దేవుని చెంతకు తిరిగా మనల్ని తీసుకుని రావటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హీ హస్ కాండిసెండెడ్. అంత చిన్న దీన స్థితిలోనికి ఆయన దిగినటువంటి పరిస్థితి మనము వాక్యంలో గమనిస్తున్నాం. దిస్ ఇస్ God's restoring love. He ignites Peter here. పేతురును తన ప్రేమ చేత రాజబెడుతున్నాడు. వారన్ విఎస్బి అనేటువంటి ఒక రైటర్ ఏమంటాడంటే, యేసు ప్రభు పీటర్ను రెస్టోర్ చేసేటువంటి ప్రక్రియలో ఆ పునరుద్ధరణ చేయటం దేనికి చేస్తున్నాడంటే టువర్డ్స్ అపోస్టల్షిప్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్. ఒక అపోస్తలత్వానికి, తర్వాత ఒక ఆత్మీయ నాయకత్వానికి ఏం చేస్తున్నాడంటే యేసయ్య పేతురును పునరుద్ధరిస్తూ ఉంటున్నాడని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు ఈయన ఏమంటున్నాడంటే, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము. ఈ మాట, నా గొర్రెలను మేపుము. ఈ 3 మాటలు చాలా గొప్పవిగా ఉన్నాయి. ఈ మాటలు చూస్తూ ఉండగా పేతురు ఆయన ఒక జాలరి. కానీ యేసుప్రభు పిలిచినప్పుడు ఏమన్నాడంటే 3.5 సంవత్సరాల క్రిందట, నీవు మనుషులను పట్టు జాలరిగా నిన్ను చేస్తానన్నాడు. యు విల్ బి ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. అది నీ పని అన్నాడు. ఈ 3.5 సంవత్సరాల తర్వాత యేసయ్య మళ్ళీ దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా గొర్రె పిల్లలను మేపుము. ఎంత గొప్ప బాధ్యత ప్రియులారా. రెస్టోర్ చేసేది కేవలం మళ్ళీ మన పాత జీవితానికి వెళ్ళటానికి కాదు ప్రియులారా.
నిన్ను దేవుడు పునరుద్ధరించేది, దేవుడు మనల్ని పునరుద్ధరించేటువంటి కారణం తిరిగి మన చివరి ఆ యొక్క బ్రోకెన్, ఆ యొక్క రోత పాత జీవితాలకు వెళ్ళటానికి కాదు, వాటి మీద పీట వేసుకుని వాటిలో ఆనందించటానికి కాదు, కానీ యేసయ్య కోసము, ఆయన గొర్రెలను మేపటానికి, ఆయన మహిమార్థమై నిలబడటానికి, ఆయనను వెంబడించటానికి, అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు వెళ్ళటానికి ఆయన మనల్ని రెస్టోర్ చేస్తున్నాడని ఈ యొక్క ఉదయకాల సమయాన దయచేసి గమనించాలి, దయచేసి చూడాలి. పీటర్స్ లైఫ్ లో ఆయన దేవుని ప్రేమ చేత నింపబడి సువార్త ప్రకటించడానికి మరొక మాట ఏంటంటే టు బి ద షెపర్డ్ అన్నటువంటి ఆ మాటను కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ డ్యూయల్ రోల్ దేవుడు పీటర్కి ఆయన ఇస్తా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఫీడ్ మై షీప్ అన్నటువంటి మాట, ఫీడ్ మై ల్యాంబ్స్ అన్నటువంటి మాట, టెండ్ మై షీప్స్ అన్నటువంటి ఈ షీప్ అని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. నా చివరి పాయింట్ ఇక్కడ, యేసు ప్రభు పేతురును కలవటం, ఈ మాట చెప్పటం, నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను మేపుమని చెప్పి ఈ మాట చెప్పటం అన్నటువంటిది యేసు ప్రభు ఏదో యాదృచ్ఛికంగా చెప్పలేదు. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్ అటరెన్స్. అదేదో కోయిన్సిడెంటల్ గా చేసేసాడు యేసయ్య కాదు. నిన్ను నన్ను రక్షించింది ఏదో యాక్సిడెంటల్ గా చేయలేదు ప్రియులారా. మనల్ని దేవుడు రెస్టోర్ చేసింది ఏదో కోయిన్సిడెంటల్ గా జరిగిపోయిందని కాదు ప్రియులారా. మనకు ఈ పని దేవుడు ఇస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఇది మనం గమనించాలి. దిస్ ఇమేజ్ ఆఫ్ ఎ షెపర్డ్. అవును ప్రియులారా, ఈ వాక్యాన్ని అంటా ఉంటే పాస్టర్ గారు ఇది మీకేమో కాదు ఇది మనకు అనాలి. పాస్టర్ గారు ఇది కొందరికంటే కాదు ఇది అందరికీ అని చెప్పాలి. కారణం ఏంటంటే యేసయ్య పేతురుని పిలిచింది కారణం ఏంటంటే ఆయనను రెస్టోర్ చేసి ఆయన మహిమార్థమై నిలబెట్టడానికి ప్రభు ఈ కార్యాన్ని చేశాడు. అందుకనే పౌలు భక్తుడు ఈ మేపుము కాయము అన్నటువంటి ఈ షెపర్డిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నటువంటి ఈ టైంలో అపొస్తలుల కార్యములు దయచేసి 20వ అధ్యాయము 28 నుంచి 31 వచనాల్లో ఒక వాక్యాన్ని మనం గమనిస్తాం. యాక్ట్స్ 20 verses 28 to 31. పౌలు భక్తుడి ఈ మాట చాలా అద్భుతంగా మనకు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏంటి అనంటే దీస్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ షెపర్డ్ అన్నట్లుగా మనం గమనిస్తాం. ప్లీజ్. దేవుడు కాయుటకు అధ్యక్షులనుగా ఉంచెను. అమ్మా థ్యాంక్ యూ. ఒక్క మాట ఇక్కడ గమనిస్తే దేవుడు తన ఎవరిని కాయాలి, ఎవరిని మేపాలి, ఎవరికి ఈ యొక్క బాధ్యత అని అంటే చూసారా ప్రియులరా, ఇక్కడ నా గొర్రెలను, నా గొర్రె పిల్లలను, నా గొర్రెలు, దేవుని సొంతమైన వాటిని దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నాడు. చాలా చక్కని మాట. దయచేసి రండి ప్రియులారా. స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచును కదా, అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. బి వాచ్ఫుల్ అన్నటువంటి మాట, బి ఆన్ యువర్ గార్డ్ అన్నటువంటి మాట. ఏంటి అంటే మీరు దేనిపైనైతే అధ్యక్షులుగా నియమింపబడ్డారో, దేనిపైనైతే మీరు ఓవర్సీయర్స్ గా నిలబడి ఉంటున్నారో, దేనిపైనైతే మీరు నాయకులుగా నిలబడి ఉంటున్నారో, నా సంఘము నా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘాన్ని కాయటానికి మిమ్మల్ని పెట్టినప్పుడు మీరు ఎలా ఉండాలంటే మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి, మరియు ఏంటంటే చాలా చక్కని మాట ప్రియులారా కదా, ఈ యావత్ మందను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. అబౌట్ యు అండ్ అబౌట్ దిస్ ఫ్లాక్ అని ఇక్కడ వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకు ఈ మాట ప్రస్తావించడం జరుగుతుందంటే నేను వెడలిపోయే సమయం వచ్చింది. నేను వెడలిపోయేటువంటి ఆ టైంలో ఏమి జరుగుతుందంటే మీలో కొందరు తోడేళ్ళ వల్లే ఏమి చేస్తారంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు.
ఏం చేస్తారు? మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, be on alert, remembering that night and day for 3 years I've been here with you, admonishing you. మిమ్మల్ని ఏం చేస్తూ వచ్చానంటే మీకు బుద్ధి చెబుతూ ఉన్నాను, మిమ్మల్ని అడ్మానిష్ చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే మీలో నుంచి జాగ్రత్తగా ఉండండి. కొంతమంది తోడేళ్ళు వచ్చినట్లుగా వస్తారు. ఏం చేస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు ప్రవేశించి మీలో వారు మందను కనికరింపరు. వాళ్ళు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఏం లాంగ్వేజ్ అండి ఇది! సంఘాన్ని ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి. పీటర్ అని మాట్లాడుతున్నాడు, అధ్యక్షులు అని మాట్లాడుతున్నాడు, ఓవర్సియర్స్ అని మాట్లాడుతున్నాడు. క్రైస్తవ నాయకత్వానికి దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. ఎందుకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మీ మందను జాగ్రత్తగా కాపాడుకోండి. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల మంచి కాపరి, గొప్ప కాపరి అయినటువంటి ఆ ప్రభువు నుంచి వచ్చేటువంటి ఆదేశం అని ఈ ఉదయకాలన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఉండండి, బీయింగ్ వాచ్ఫుల్ అనేటువంటి మాట. కారణం ఏంటంటే వీళ్ళు జాగ్రత్తగా లైట్గా ఆ మాటలు చాలా కుయుక్తిగా మాట్లాడి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు సమాజంలో నుంచి. బీ కేర్ఫుల్ అన్నటువంటి మాట ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ లైఫ్ను జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నాడు. నీ డాక్ట్రిన్ ఏ బోధిస్తున్నావో అవి జాగ్రత్తగా కాపాడాలి అంటూ ఉన్నాడు. నీ మందను జాగ్రత్తగా చూసుకోండి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ హెచ్చరిక సార్వత్రిక సంఘానికి, ఈరోజు మన సంఘానికి కూడా దేవుడు ఇస్తున్నాడు. ప్రియులారా, ఇది కాయటం ద్వారా, దీనిని జాగ్రత్తగా చూసుకోవటం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి మహిమనిస్తుంటున్నామని మనం గమనించాలి. మీరనొచ్చు పాస్టర్ గారు, నేను ఏ కెపాసిటీలో చేయాలి దీనినంటే దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చింటాడు, మనకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింటాడు. ఈ సంఘంలో దేవుని మహిమార్థమై మనం ఆయన పరిచర్యలో నిలబడటానికి, ఆ పరిచర్యలో నిలబడటానికి ఆ గిఫ్ట్ను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సంఘానికి క్షేమంగా ఉండటానికి, ఏ సంఘానికంటే యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని ఓవర్సియర్స్గా, కాపరులుగా, అధ్యక్షులుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలిగిన గాక. వాట్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ have we this morning, and that responsibility always has an accountability అని చెప్పి ఈరోజు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అవును ప్రియులారా, we can't play with God's church అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. తోడేళ్ల వలె ఉండటానికి వీలు లేదంటా ఉన్నాడు. అలాంటివి వస్తాయేమో జాగ్రత్త అని ఒక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాచ్ఫుల్ అనేటువంటి మాట. రెండవది ఏంటంటే కేర్ తీసుకోవటం అనేటువంటి మాట. అవును ప్రియులారా, ఈ కేర్ తీసుకోవటం అనేటువంటిది ఈ పీటర్తో మాట్లాడుతున్నప్పుడు మేపండి బాబు, నా గొర్రెలను మేపండి అంటూ ఉన్నాడు. అంటే ఫీడ్ దెమ్ అనేటువంటి మాట. డోంట్ ఎవర్ స్టాప్ ఫీడింగ్ దెమ్, డోంట్ ఎవర్ స్టాప్ నరిషింగ్ దెమ్. అవి ఫిట్గా ఉండాలి. ఎదుగో ఆ యొక్క మందలో ఉన్నటువంటి ఆ గొర్రెలని కూడా హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని చెప్పేస్తున్నప్పుడు వాచ్ అవుట్ యువర్ డాక్ట్రిన్ అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైతుంది ఫీడింగ్? అక్కడ నర్చర్ జరగకపోతే, మేపకపోతే ఏమైపోతుందంటే ఆత్మీయంగా బలహీనం చెందిపోతారు. ఆత్మీయంగా బలహీనం అయిపోతే ఏమి జరుగుతుందంటే ఆ మంద ఎట్టు పడితే అటు వెళ్ళిపోయేటువంటి ఆ పరిస్థితి వచ్చింది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, వేరువేరు భిన్నమైన ఇదిగో యొక్క తప్పుడు బోధలకు ప్రజలు చెవియొగ్గి వారి కాళ్ళు అక్కడికి ఈడుపడతాయేమో, జాగ్రత్తగా ఉండండి సంఘాన్ని బట్టి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘానికి ఈ హెచ్చరిక దేవుడు దయచేస్తున్నాడు. దయచేసి ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు కదా చాలా చాలా అద్భుతమైన రీతిలో మనము మేపటానికి మనం నిలబడాలి అని చెప్పి ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పీటర్కు ఆ బాధ్యత దేవుడిచ్చాడు. ఏంటంటే గో అండ్ లేబర్ నౌ. ఎదుగు వెళ్ళి ఈ పనిలో నువ్వు నిమగ్నమై ఉండాలి. ఎదుగు ప్రతి అవసరత అక్కడ తీర్చాలి అని చెప్పి యు నీడ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్లాక్. యు నీడ్ టు థరోలీ
అండ్ ఫెయిత్ఫుల్లీ యు నీడ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్లాక్. ఇది చేయటంలో నువ్వు ఏం చూపిస్తున్నావంటే యు ఆర్ ఎ కేరింగ్ షెపర్డ్ అనేటువంటి మాట, యు ఆర్ ఎ కేరింగ్ ఓవర్సియర్ అనేటువంటి మాట, యు ఆర్ ఎ కేరింగ్ స్పిరిచువల్ లీడర్ అన్నటువంటి మాట ఇక్కడ చూపిస్తున్నావు. అది చేయటాన్ని బట్టి దేవుడు ఘనపరచబడతాడని. గార్డింగ్ అనేటువంటి మాట చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ గార్డింగ్, ఫస్ట్ది వాచ్ఫుల్, రెండవదిగా ఏంటంటే కేరింగ్ చూస్తున్నాం, మూడవదిగా గార్డింగ్. ఈ యొక్క చాలా జాగ్రత్తగా కాయండి అన్నటువంటి మాట, మేపండి కాయండి అన్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాగితం అనేటువంటిది ఎందుకు అంటే థ్రెడ్స్ వస్తాయి, చాలా చాలా సటిల్గా కుయుక్తిగా. బయట నుంచి వచ్చే థ్రెడ్స్ ఉంటాయి, లోపల నుంచి కొన్ని థ్రెడ్స్ ఉంటాయి. సంఘానికి జాగ్రత్త. బయట నుంచి వచ్చే థ్రెడ్స్ ఏంటో మనకు బాగా తెలుసు, లోపల నుంచి వచ్చే థ్రెడ్స్ కూడా మనకు బాగా తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాటిని బట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది దే విల్ tear away, ఆ మాట వాడుతున్నాడు ఇక్కడ, దే విల్ డ్రాగ్ దెమ్ అవే. ఈ శిష్యులను, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను వారు చింపుకొని వెళ్ళిపోతారు. జాగ్రత్త. వారు దే విల్ డ్రాగ్ దెమ్ అవే అనేటువంటి మాట. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే తోడేలు లాంటి పరిస్థితులను ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ పౌలు గారి యొక్క మాటల్లో, నేను బుద్ధి చెప్పు తిని ఐ హావ్ అడ్మానిష్డ్ యు ఫర్ 3 years అని చెప్పి, నైట్ అండ్ డే, రాత్రి పగళ్ళు నేనేం చేశానంటే నేను బుద్ధి చెప్తూ వచ్చానంటే, నేను కౌన్సిల్ ఇస్తూ వచ్చాను, నేను వార్నింగ్ ఇస్తూ వచ్చాను. ఈ దినాల్లో కౌన్సిల్ ఇవ్వటం అన్నటువంటిది ఇట్ హెస్ బికమ్ ఎన్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్. హౌ సాడ్ ఇట్ ఈస్. ఏదన్నా చక్కని కౌన్సిల్ ఇస్తా ఉంటే దే విల్ బ్రష్ ఇట్ అసైడ్. ఈరోజు దేవుడు గద్దిస్తున్నాడు ఇక సంఘాన్ని. అదేమంటున్నాడంటే, నేను 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు ఏం చేశానంటే ఐ హావ్ బీన్ అడ్మానిషింగ్ అని చెప్పి ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కౌన్సిల్ అండ్ వార్నింగ్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ కౌన్సిల్, అడ్మానిషింగ్ అంటే ఇట్ మీన్స్ గివింగ్ ఎ కౌన్సిల్ అండ్ దెన్ ఎ వార్నింగ్, ఎ నోట్ ఆఫ్ వార్నింగ్ అన్నటువంటి మాట ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులలో మన సమాజాలు ఉన్నాయి ఈ దినాల్లో, ఎలాంటి పరిస్థితులు మన సంస్థలు ఉంటున్నాయి ఈ దినాల్లో, ఎలాగ మనము కాస్తూ ఉన్నాం, ఎలాగ మనము మేపుతా ఉన్నాం, హౌ ఆర్ వి ఫీడింగ్ అన్నటువంటి మాట ఈ స్పిరిచువల్ టర్మ్స్ లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగుంది మన జీవితం? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేస్తున్నాడంటే చివరిగా ఈ పీటర్స్ లైఫ్ లో ఆయన చాలా అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని ఇక్కడ జరిగిస్తూ ఉంటున్నాడు. అదేంటంటే పీటర్ లెవెల్కు రావటం అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తున్నాం. పీటర్ను అక్కడ అనాయి చేయటానికి కాదు, ఆయనను ఏదో కొంచెము త్వరబెట్టి ఆయనను ఒకలాంటి విపరీతమైన ఒక స్థితిలోనికి తీసుకుని రావటానికి కాదు, కానీ పీటర్తో దేవుడు మాట్లాడుతూ పునరుద్ధరించడానికి ఆయన చేశాడని మనం గమనించాలి. ఈ అన్ని సందర్భాలలో వాక్యంలో గమనించినట్లయితే ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో చివరిగా ఈ మాట ఇలాగుంటుంది. అదేంటంటే బాగా గమనించండి, నీవు నన్ను వెంబడించు అని చెప్పి ఈ మాట మనకు చూస్తాం. 19వ వచనంలో అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి ఏమంటూ ఉన్నాడంటే, యేసయ్య నన్ను వెంబడించమని అతనితో అనెను, నన్ను వెంబడించమని అతనితో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా మాట్లాడుతున్న తర్వాత నీవు నన్ను వెంబడించమని చివరిగా ఈ మాట మరి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనకేం అర్థం కావాలంటే, పీటర్ నువ్వు చాలా విషయాలు మాట్లాడుతూ వింటూ వచ్చా, నీ మైండ్ చూస్తా అంటే వెనకాల యోహాన్ గురించి ఆలోచన చేస్తున్నావు. ఈ యోహాన్ గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, ఆయన విషయం నేను చూసుకుంటాను. అయితే నువ్వేం చేయాలంటే యూ ఫాలో మీ, నీవు నన్ను వెంబడించు. యోహాన్ పరిస్థితి ఏమవుతుంది? నా గురించి అంటున్నావు, ముసలితనంలో ఎవరు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తారు, అది నా చేతుల్లో లేదంటున్నావు. కానీ వెనకల జాన్ వస్తున్నాడు, ఏంటి ఆయన పరిస్థితి? ఆయన గురించి నేను చూసుకుంటాను కదా, నువ్వు నన్ను వెంబడించు. దట్ రియల్లీ మ్యాటర్స్ ఎ లాట్. వి బాదర్ అబౌట్ మెనీ పీపుల్ అరౌండ్. వాళ్ళని చూడు ఎట్లా, వీళ్ళని చూడు ఎట్లా, వద్దు. వాళ్ళని చూడు ఏడవద్దు బాబు, నీవు నన్ను వెంబడించు. యూ ఫాలో మీ పీటర్. అది ఇంపార్టెంట్.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు రెస్టోర్ చేసే ఈ ప్రక్రియలో ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన అద్భుతంగా చివరి వరకు వారిని అద్భుతంగా ఫాలో అవుతూ, వారితో మాట్లాడుతూ వారిని పునరుద్ధరించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తే, పేతురు ఆయన నిలబడి మాట్లాడుతూ వచ్చాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. 3,000 మంది మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటారు, సహవాసంలోనికి చేర్చబడతారు. అసాధారణమైనటువంటి సాక్షిగా దేవుడు పీటర్ను ఆయన ఆశీర్వదిస్తాడు. హిస్టరీ ఏం చెప్తుందంటే, పేతురు హతసాక్షి అవుతాడు. ఆయనకు సిలువ వేసేటువంటి ఆ టైం వచ్చినప్పుడు వారితో అంటాడు, నన్ను నిలువుగా వేయొద్దు, నన్ను అప్సైడ్ డౌన్గా సిలువ వేయండి, తల క్రిందలు సిలువ వేయండి. ఏంటి బాబు, నేను యోగ్యుడిని కాదు, నేను నిలువుగా సిలువ వేయబట్టానికి. ఐఎమ్ నాట్ వర్ది టు డై లైక్ మై మాస్టర్. ఆయనను తల క్రిందలు సిలువ వేశారంట. ఒక గ్రీక్ హిస్టారియన్ యూసేబియస్ ఆయన ఏమి క్యాప్చర్ చేస్తారంటే, పేతుడి యొక్క భార్య ఆయన సతీమణి, ఆమె కూడా క్రీస్తు యేసు కొరకు హతసాక్షి అవుతుంది అని. కానీ ఆమె చివరి గడియల్లో పేతురు ఆమె వైపు చూసి ఒక మాట అంటాడంట, ఆ చివరి గడియల్లో ఆమె కూడా హతసాక్షి అయిపోతుంది. ఇంకా ఆ పేతురు ఆమె వైపు చూసి అన్నటువంటి మాట, రిమెంబర్ యువర్ లార్డ్, నీ ప్రభువును జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక రైటర్ అంటాడు, యేసు ప్రభు పీటర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన మ్యాటర్స్ ఆఫ్ డెత్ను ఫస్ట్ సెటిల్ చేసేసాడు కనుక హీ కెన్ లివ్ హిస్ లైఫ్, హీ కెన్ సర్వ్ హిమ్ వితౌట్ ఎనీ ఫియర్. కీలకమైనవి సెటిల్ అయిపోయినాయి, జీవిస్తే క్రీస్తు కొరకే, ఒకవేళ మరణించిన క్రీస్తు కొరకే. జీవితంలో మరణంలో ఒకే ఒక వాంఛ, క్రీస్తే నా జీవితంలో ఘనపరచబడాలని ఈ పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి అంటాడు కదా, ఆ మాట గొప్పదే. దేవునికి స్తోత్రం. ఈ భక్తుడైనటువంటి ఈ పేతురు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట అంటాడు. చివరిగా ఇదొకటి చదివి ప్రార్థన చేస్తాను. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. అండ్ గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ కాల్స్ యూ will himself restore you and make you strong. దేవుడు మిమ్మల్ని తిరిగా రెస్టోర్ చేసి మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఆయన స్థిరపరిచి బలపరచును. దేవుడి వాక్యమును మనందరి జీవితంలో ఆయన గొప్పగా దీవించును గాక. రండి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన ఉదయకాలన మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మమ్మల్ని దీవించారు, సంధించారు. మీకు స్తోత్రాలు. మీ వాక్యం మాలో ఫలింప చేయండి. మమ్మల్ని మీరు పునరుద్ధరణ ప్రక్రియలు మమ్మల్ని ఉంచి ఉన్నప్పుడు సహనంతో మీ వైపు చూస్తూ మిమ్మల్ని వెంబడించడానికి, మీ కొరకు నిలబడటానికి మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి.